మనం పులిహోర ఎలా చేయాలో చూద్దాం. టెంపుల్లో చేసే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా. కొంచెం కారంగా, కొంచెం ఘాటుగా, కొంచెం తీయగా, చాలా టేస్టీగా ఉంటుంది కదా. అది ఎలా చేస్తారో మనం ఈరోజు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ బాయిల్ చేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నా. ఎందుకంటే పులిహోర కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ చాలా పొడిగా వస్తుంది. పులిహోర పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. నేను ఇక్కడ రైస్కి సరిపడా పదార్థంలో తీసుకుంటున్నాను. పోపు దినుసులు శనగపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం అల్లం, కొద్దిగా బెల్లం, 1 స్పూన్ ఆవపిండి, ఆవాలు పౌడర్ చేసుకున్నాను, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇంగువ మరియు పల్లి ఆయిల్. నేను ఇక్కడ పల్లి ఆయిల్ వాడుతున్నాను. వెజిటేబుల్ ఆయిల్ కన్నా పల్లి ఆయిల్ వాడడం వల్ల పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది. మరియు చింతపండు. నేను 1 గ్లాస్ రైస్కి సరిపడా చింతపండు తీసుకున్నాను. ముందుగా చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ స్టవ్ మీద పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల చింతపండు పులుసు చాలా తొందరగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని చింతపండు పులుసు తీసుకోవాలి. చిక్కగా కొంచెం తక్కువ వాటర్ వేసుకొని తీసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మరగడానికి చాలా టైం పడుతుంది కదా. ఈ చింతపండు పులుసుని స్టవ్ మీద పెట్టుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు, పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ పులుసు మెత్తగా బాగా మరిగి ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరికి మరగాలి. ఇప్పుడు మనం ఈ పులుసుని రైస్లో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. రైస్తో ఇలా పులుసుని క్లోజ్ చేయాలి. దాని మీద 1 స్పూన్ ఆవపిండి కూడా వేసుకోవాలి. ఆవపిండి వేడి మీద వేయకూడదు, కొంచెం చేదుగా అవుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పోపు వేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర వేయడం లేదు. పులిహోరలో జీలకర్ర వేయకూడదు. పోపు బాగా వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కట్ చేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి పలంగా కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ ఫ్లేవర్ పులిహోరకి చాలా టేస్ట్ని ఇస్తుంది. 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు. మనం ఆల్రెడీ చింతపండు పులుసులో వేసుకున్నాం కదా. పోపులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపును కూడా రైస్లో వేసుకోవాలి. పోపు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.